గడిచిన ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది అధ్యక్ష. ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ చెప్పింది వినో. ఈ రెండు వచ్చిన తర్వాత ఈ గ్రామ పంచాయతీల్లో చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ మొత్తం కూడా వాళ్ళ యొక్క అధికారాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి. సర్పంచ్ అనేటువంటి వాడు ఒక ఉత్సవ విగ్రహం అయిపోయాడు. సర్పంచ్ అనేటువంటి వాడు గ్రామంలో ఉన్నాడో లేడో అనేటువంటి తెలుసుకునే పరిస్థితి కూడా లేదు. ఈ సర్పంచ్ గ్రామ పంచాయతీ వ్యవస్థ తీసుకొచ్చినటువంటి ఉద్దేశాన్ని మిత్రులు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. గ్రామాల్లో నాయకత్వాన్ని అభివృద్ధి చేయాలా, గ్రామ పంచాయతీ వ్యవస్థలో రిజర్వేషన్స్ పెట్టి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా సర్పంచ్గా గెలిచి గ్రామ పరిపాలన చేసేటట్టుగా అవకాశం కల్పించింది రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి వ్యవస్థనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా నిర్వీర్యం చేయడం జరిగింది. సర్పంచ్ని పోయి ఈ పని కావాలని అడిగేటువంటి వాళ్ళు లేడు. వాలంటీర్లు అందరూ కూడా మండల పరిషత్ అధికారుల ఆధ్వర్యంలో ఉండి వాళ్ళు అక్కడ ఏం చెబుతారో వీళ్ళు అక్కడ చేయటం జరిగింది. సర్పంచ్లో పక్కకు పంపించేశారు. వచ్చేటువంటి నిధులు కూడా ఆర్థిక సంఘ నిధులు కూడా రాకుండా మొత్తం కూడా ప్రభుత్వమే వాడుకోవటం జరిగింది. సర్పంచులకి ఏమైనా లైట్లు వేసినా, నీళ్లు పెట్టినా, మంచినీళ్ళు ఇచ్చినా కూడా ఆ బిల్లులు కానటువంటి పరిస్థితి కూడా గతంలో మనం చూసాం అధ్యక్ష. ఇప్పుడు కొంత మెరుగుపడిన వాస్తవం. ఆర్థిక సంఘం నిధులు డైరెక్ట్గా సర్పంచులకు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత సర్పంచ్ విధులేమిటి, సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారుల యొక్క విధులేమిటి, వాళ్ళకి వీళ్ళకి అనుసంధానం ఏర్పరిచి సర్పంచ్ యొక్క గౌరవాన్ని పెంచి సర్పంచ్కి ఆ గ్రామంలో విలువ పెంచి సర్పంచ్కి ఆ గ్రామంలో ఏమేమి కావాలో, ఏమి చేస్తే ఆ గ్రామం అభివృద్ధి చెందిద్దో ఆ సర్పంచ్ ఆ ఊరోడు కాబట్టి వాడికి అవగాహన ఉంటుంది. ప్రజల యొక్క సమస్యలు సర్పంచ్కి ఆ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు తెలిసినంతగా మిగతా వాళ్ళకి తెలియడానికి అవకాశం లేదు. ఆ గ్రామంలోకి వచ్చినటువంటి అధికారులు బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఆ గ్రామస్తులు కాదు. కాబట్టి సర్పంచ్ వ్యవస్థని బలోపేతం చేయడానికి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష.